ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత కొండంత అండగా నిలవాల్సిన పెన్షన్ నిధులు ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ మేఘాల మధ్య చిక్కుకొని కరిగిపోతున్నాయి. అటు అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక అలజడి, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ పరిణామాలు నేడు తెలంగాణలోని సిపిఎస్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ల పతనంతో తమ ప్రాణ్ ఖాతాల్లోని సొమ్ము ఆవిరవుతుండటంతో తమ వృద్ధాప్య భద్రతపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అస్థిరమైన మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానం వద్దు, భరోసానిచ్చే పాత పెన్షన్ విధానమే ముద్దు అంటూ ఉద్యోగ సంఘాలు మరోసారి గళమెత్తుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యులనే కాక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను కూడా కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, అమెరికా మార్కెట్ల అనిశ్చితి వెరసి భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగుల ప్రాణ్ ఖాతాలపై తీవ్రంగా పడింది. గడిచిన నెల రోజులుగా మార్కెట్లు పతనం కావడంతో ఒక్కో ఉద్యోగి ఖాతాలోని నిధులు సగటున 4% నుండి 7% మేర తగ్గిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతరం ఆసరగా భావించే పెన్షన్ సొమ్మును ప్రభుత్వం నేరుగా చెల్లించకుండా ప్రత్యేక సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్లో మదుపు చేయడం ఈ సంక్షోభానికి మూలకారణంగా మారింది. ఉద్యోగి వాటాకు తోడు ప్రభుత్వం అందించే వాటాను కార్పొరేట్ సంస్థలు మార్కెట్ రిస్కుతో కూడిన ఫండ్లలో పెట్టుబడిగా పెడుతున్నాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా సూచీలు పతనమవుతుండటంతో చేతికి అందాల్సిన సొమ్ము కళ్ల ముందే కరిగిపోతుండటంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపించకపోవడంతో తమ వృద్ధాప్య భద్రత బాలిలో దీపంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం టీఎస్సీపీఈఎస్యు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడి ఉద్యోగి బలి కావడమేంటని సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చే ప్రభుత్వ వాటాను కార్పొరేట్ కంపెనీల లాభనష్టాలతో ముడిపెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలని, అప్పుడే ఉద్యోగుల జీవితాలకు భరోసా ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, అది ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు అని సంఘం ప్రధాన కార్యదర్శి కలవల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ అనిశ్చితి వల్ల తమ పిల్లల భవిష్యత్తు, వృద్ధాప్య రక్షణ ప్రమాదంలో పడ్డాయని ఆయన భావోద్భయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి సిపిఎస్ రద్దుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఉద్యోగుల రిటైర్మెంట్ నిధులను హరిస్తుండటంతో పెన్షన్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఉద్యోగులకు శాశ్వత రక్షణ కల్పించే దిశగా అడుగులు పడతాయో లేదో వేచిచూడాలి. మొత్తానికి అంతర్జాతీయ యుద్ధ వాతావరణం సామాన్య ఉద్యోగి రిటైర్మెంట్ కలలను కదిలిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకుల సాకుగా తమ కష్టార్జితం కళ్లమున్నే కరిగిపోతుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ వాటా కూడా ప్రజాధనమైనప్పుడు దాన్ని కార్పొరేట్ రిస్కులకు వదిలేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీలు, మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ సందిగ్ధతకు ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచిచూడాలి.